మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఇంటి పట్టున ఉన్న వాళ్ళకు కూడా ఈ వేసవి తాపం బాగా తెలుస్తోంది ఇప్పుడు. ఈ వేసవి తాపంలో, ఈ ఎండల్లో మనకి చల్లగా, హాయిగా మన కళ్ళకి కనపడుతూ, తద్వారా మనసు పొందే ఈ చల్లటి వాతావరణంలో ఈ పిక్స్ చూపిస్తూ మీతో కాసేపు కబుర్లు చెప్దామని డిసైడ్ అయిపోయానండి ఇవాళ. బా! ఎంత బాగుందో కదండి. తడిసిన రోడ్లు చినుకులతో, కొన్ని చోట్ల మంచు, ఆ పైన ఈ చెట్లేమిటో తెల్లటి ఆకులేనో లేకపోతే అన్నీ పూలేనో చూడ్డానికి ఎంత హాయిగా ఎంత చక్కగా ఉన్నాయండి. చాలా బాగుంది కదా. నేను చెప్తున్నంతసేపు కబుర్లు ఈ పిక్స్ చూస్తూ ఉండండి. మీరు నా కబుర్లు వింటూ ఉండండి. కదంబమాల కబుర్లు ఇవి. మనం అంతకుముందు వీడియోలో మధ్యతరగతి మధుర స్మృతులు అని చెప్పుకున్నాం కదా కొన్ని కబుర్లు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళిళ్ళు అయ్యి జీవితంలో స్థిరపడే ముందు చదువు సంధ్యలతో, తల్లిదండ్రుల ఆలనా పాలనాతో, చదువు సంధ్యలు అయ్యి ఉద్యోగాల్లో స్థిరపడి పెళ్ళిళ్ళు అయ్యి జీవితాల్లో స్థిరపడతారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ జీవన ప్రయాణం మొదలవుతుంది. అంటే నేను కొంచెం ఒకప్పటి సంగతి చెప్తున్నానండి. ఇప్పుడు ఈ జనరేషన్స్లో చెప్పాను కదా, ఆర్థికంగా కొంత వెసులుబాటు, కొంత మెరుగు కనపడుతోందండి. అప్పట్లో ఒక్కళ్ళదే సంపాదన అయితే జాగ్రత్తగా ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ, ఇద్దరూ కలిసి ప్లాన్డ్గా ఖర్చులు పెట్టుకుంటూ, అందులోనే కొత్తగా జీవితం ప్రారంభిస్తారు కాబట్టి చిన్న చిన్న సంతోషాలు సరదాలు తీర్చుకుంటూ, ఏది సినిమాలు వంటివన్నమాట. అలా కొంతకాలం పయనించేటప్పటికి వాళ్ళ సంసారం పెరిగి చిన్నగా పిల్లలు పుట్టి వృద్ధి అవ్వడం మొదలవుతుంది సంసారం. అప్పుడు వచ్చిన దాంట్లోనే ఇంటెద్దలు, వెచ్చాలు, పిల్లలు, పాల డబ్బాలు, వాళ్ళకి మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న అనారోగ్యాలు, డాక్టర్లు, ఇంకా పెద్దవాళ్ళకి ఏమన్నా పంపించుకోవాల్సి ఉంటే అన్నీ అందులోనే సరిపెట్టుకుంటూ ఎప్పటికప్పుడు లెక్క చూసుకుంటూ నడిచేవి. అయినా ఉన్నంతలో చక్కగా సంతోషంగా గడపడం మధ్య తరగతి వాళ్ళ జీవన పాలసీ. సరిగ్గా అదే పీరియడ్లో ఆడవాళ్ళకి కొద్దో గొప్పో ఎంత మనసు కంట్రోల్ చేసుకున్నా చీరల మీద, నగల మీద మోజు ఉంటుంది కదండి. అటువంటి కోరికలని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నప్పటికీ కొన్నిసార్లు కోరిక అనేది జయించి నెమ్మదిగా ప్లాన్ చేసుకుంటూ ఎలా సమకూర్చుకునేవాళ్ళమో అన్నీ ఇప్పుడు గుర్తొస్తుంటే నిజంగా మధుర స్మృతులే కదండి అవి. పుట్టిన పిల్లలకి ఓ గొలుసు చేయించుకోవాలన్నా, చెవులకు చేయించుకోవాలనుకున్నా ఎంతో ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా అమలు చేయాల్సి వచ్చేది. క్రమేపీ ఆ పీరియడ్లన్నీ దాటి ఇంకొంచెం జీవితంలో బాగా స్థిరపడి అంచెలంచెలుగా కొంత కొంత ఎదుగుతూ ఆర్థికంగా కూడా కొంత సుస్థిరత ఏర్పరచుకున్నాక పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, అప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఖర్చులు అన్నమాట. వాటి గురించి ప్లాన్ చేసుకుంటూ ఆ తర్వాత ఆ బాధ్యతలన్నీ నెరవేర్చుకుని ఇంకాస్త స్థిరత్వం పొంది అప్పుడు ఆ పూర్వపు రోజులను తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా హాయిగా అనిపిస్తుందండి. ఇప్పటికే చాలా మాట్లాడాను. నేను ఇంకా చెప్పాల్సింది నేను ఇంకా చెప్పాల్సింది ఆ అప్పటి మధ్యతరగతి అపురూపమైన నగల సేకరణ గురించి, చేయించుకోవడం గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. మరి ఇవాల్టికి సెలవా మరి మన కబుర్లకి, అదే కదంబమాల కబుర్లకి. అన్నట్టు ఏమండోయ్, మరీ ముఖ్యమైన విషయం, కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేస్తారు కదూ. ఏమేవ్
టైం అయిపోతుంది. తొందరగా తెమిలేడు. తెములుతున్నానండి. ఏం తెమలడమో ఏమో. పొద్దున్నుంచి పేపర్ చదువుతున్న వాడిని చదువుతున్నట్టే ఉన్నాను. నీకు మాత్రం తెమిలికలేదు. పెద్దవాడికి లాగు చొక్కాలేసావా? వేశానండి. చిన్నవాడికి నీళ్ళోసావా? పోసానండి. పెద్దదానికి జడ్లేసావా? వేశానండి. చిన్నదానికి పాలు పట్టావా? పట్టానండి. పిల్లలందరికీ టిఫిన్లు పెట్టావా? పెట్టానండి. ఏం పెట్టడమో ఏమో. పొద్దున్నుంచి పేపర్ చదువుతున్న వాడిని చదువుతున్నట్టే ఉన్నాను. నీకు మాత్రం స్పీడ్ లేదు, పాడు లేదు. అదిగో ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు. వచ్చి తలుపు తీసాడు.